హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ట్రైబల్ విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఒక తమ్ముడు ఊరు వెళ్తున్నాము మనము. అయితే ట్రైబల్ ఏరియాలో అయినా కానీ మనకి లొకేషన్ పెట్టాడు, చూద్దాం పనిచేస్తుందో లేదో. అయితే నాకు దారి తెలీదు. ట్రైబల్ విలేజ్లోని మేప్ పంపించి తమ్ముడు ఒకసారి చూద్దాం, ఒకసారి పనిచేస్తుందో లేదనేసి అంటే ఒకసారి పంపించాడు. ఆ తమ్ముడు అయితే పంపించాడు. వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఊరు వెళ్తున్నాము, చూద్దాం ఒకసారి. అంటే మేప్ ఎంతవరకు పనిచేస్తుంది, అసలు కరెక్టేనా కాదనేసి మనం వెళ్తూ మాట్లాడుకుందాం ఒకసారి. ఇదిగో మేప్ అయితే మనకు ఆ లొకేషన్ అయితే పంపించాడు అనమాట. దూడుగూడ పీటీజీ కాలనీ అనేసి వస్తుంది. చూద్దాం ఒకసారి, స్టార్ట్ కొడదాం. మనకు లొకేషన్ అయితే 10 నిమిషాలు 5 కిలోమీటర్లు అని చూపిస్తుంది. చూద్దాం, అక్కడ వెళ్తూ మాట్లాడుకుందాం. అక్కడ వెళ్ళిన తర్వాత మనము చూద్దాం, విలేజ్ టూర్ చేద్దాం. ఎలా బతుకుతున్నారు, అసలు ఎలాగా జీవిస్తున్నారు, ఏమేమి పనులు చేసుకుంటారు, అసలు ఏం పండిస్తున్నారు, మొత్తం అన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం తమ్ముడికి అయితే. ఒకసారి మనం అక్కడ వెళ్ళిన తర్వాత మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో చాలా నచ్చుతుంది మీకు. ట్రైబల్ ఏరియాస్ ఎలాగ ఉంటాయి, వాళ్ళ విలేజ్ ఎలా ఉంటాయి, ఆ ఇల్లు ఎలాగ ఉంటాయి, మొత్తం అన్నీ కూడా నాకు చూపించడం జరుగుతుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనం మేపును అయితే ఫాలో అవుతున్నాం. మీకు కనబడుతుందో లేదో, నేను డ్రైవ్ చేస్తున్నా. మన మేపును అయితే ఫాలో అవుతున్నాము. ఇక్కడ చూసుకుంటే ఎంత దూరం తీసుకెళ్తుందో తెలీదు. చూద్దాం, రాంగ్ వేనా రైట్ వేనా, వెళ్తూ మాట్లాడుకుందాం. చూడండి, మనకి ఇక్కడ వచ్చాక మనకి మట్టి రోడ్ అయితే చూపిస్తుంది. మరి తప్పదు, మనం మేపునైతే ఫాలో అవ్వాల్సి వస్తుంది. అది ఎటు చెప్తే అటే వెళ్ళాలి, మరి తప్పదు. మనం చూసారు కదా మేపు ఎలా చూపిస్తుందో. మట్టి రోడ్ల నుంచి అయితే వెళ్తున్నాము. వాము, చూసారు కదా వాటర్ మొత్తం ఈ చుట్టూనంతా పొలాలే, పచ్చగా ఉంది. చూడండి, పొలాలంతా బాగున్నాయి. అవతల మీరు కొండలన్నీ చూసుకోవచ్చు, ఎంత బాగున్నాయి. మా గిరిజనులంతా ఇలాంటి కొండల మీద, మొత్తం అంతా కొండలే కదండి మాకు, అందుకనే కొండల మీదే ఉంటాము, మరి తప్పదు. మనకి లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. తమ్ముడైతే అక్కడ ఆల్రెడీ కనిపించాడు నాకు. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది. తమ్ముడు ఎలాగున్నారు? మొత్తానికి గూగుల్ తల వల్ల సేఫ్గా వచ్చాను. లేదు, పర్లేదు. తమ్ముడు వాళ్ళ ఊరు అయితే వచ్చాను. మొత్తానికి గూగుల్ మ్యాప్ వల్ల మొత్తానికి సేఫ్గా అయితే చేరుకున్నాను. ఇదిగో తమ్ముడు, మీకు తెలుసు, యూట్యూబరే. చూద్దాం, తమ్ముడు ఊరు చూపిస్తాడంట. ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయి తమ్ముడు? 4 ఇల్లు ఉన్నాయి ఇక్కడ. ఒకే ఫ్యామిలీ కదా? అవునవును. ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? పైఊరు. మరి అక్కడ ఇక్కడ ఎందుకు వస్తారు? అంటే అక్కడ మాకు 5 అన్నదమ్ములకి ఒకే ఇల్లు ఉండేది, అందుకని ఈ ప్లేస్ కొనుక్కునేసి ఇక్కడ వస్తారా? అక్కడ భూములు ఎట్లా లేవు ఇంకా. మరి మీరు ఎలాగా ఇక్కడ ఏం పని చేస్తారు? వ్యవసాయం ఏం లేదన్న, అక్కడ వెళ్ళిపోవాలి మామూలుగా. జస్ట్ ఇది ఇల్లు ఉండడానికి మాత్రమే. అవునవును, చూసారు కదా. ఓకే, తమ్ముడు వాళ్ళు ఒకే ఫ్యామిలీ ఇక్కడ ఉంటున్నారు అనమాట. ఓకే, తమ్ముడితో నేను ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా నేను కాల్ చేశాను తమ్ముడితో కలుద్దాం అనేసి. ఇప్పుడు కలిసాము. చూసారు కదా, తమ్ముడు వాళ్ళు ఊరు చుట్టూ మొత్తం లొకేషన్ చాలా బాగుంది. మొత్తం చుట్టూలంతా కొండలే ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది వ్యూ. మొత్తం కొండలే, మొత్తం కాఫీ తోటలు ప్లస్ చిన్న కొండపూడలు ఉన్నాయి. వాళ్ళు ఏదైనా చిన్నవి పండించుకోవడానికి. మొత్తం ఇంచుమించుగా కాఫీ తోటలేనండి. కాఫీలు, మిరియాలు ఇక్కడ ఎక్కువ పండుతాయి. చూడండి ఎంత బాగుందో లొకేషను.